హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. మీరు చూస్తున్నారు ఏపీ స్కీమ్స్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. ఈరోజు మరొక అప్డేట్తో నేను మీ ముందుకు రావడం జరిగిందండి. సో అప్డేట్ ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్ లబ్ధిదారులకు సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. నవంబర్ నెలలో పింఛన్లు ఏ విధంగా పంపిణీ చేయబోతున్నారు అనే దానిపై అయితే ఒక బిగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది ప్రభుత్వం నుంచి అయితే. దానికి సంబంధించి వచ్చిన తాజా సమాచారాన్ని వన్ బై వన్ అయితే నేను మీకు తెలియజేస్తాను. ఎగ్జాంపుల్ చెప్పాలంటే, అప్పీల్ చేసుకున్న వారికి నవంబర్ నెలలో పింఛన్లు పంపిణీ చేస్తారా చేయరా, అదేవిధంగా ఏ ఏ తేదీలో పింఛన్లు పంపిణీ చేయడం జరుగుతుంది అనేటువంటి సమాచారం నేను మీకు తెలియజేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అందుతుంది. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా పింఛన్లకు సంబంధించి వచ్చిన అప్డేట్ని వన్ బై వన్ అయితే నేను మీకు తెలియజేస్తాను. ముందుగా చూసుకున్నట్లయితే, నవంబర్ నెలలో పింఛన్లు ఏ విధంగా పంపిణీ చేయబోతున్నారు, ఏ ఏ తేదీల్లో పంపిణీ చేయబోతున్నారు అనేటువంటి సమాచారం నేను మీకు తెలియజేస్తాను. ముఖ్యంగా చూసుకున్నట్లయితే, నవంబర్ నెలలో 1వ తేదీన పింఛన్లు పంపిణీ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుందండి గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది. మళ్ళీ తిరిగి 2వ తేదీ పింఛన్లు అనేవి పంపిణీ చేయాల్సి ఉంటుందండి. కాకపోతే 2వ తేదీ ఆదివారం అయితే రావడం జరుగుతుంది. ఆదివారం గ్రామ వార్డు సచివాలయం సిబ్బందికి సెలవు అయితే ఉంటుందండి. ఆ రోజున పింఛన్లు పంపిణీ చేయడం జరగదు. మళ్ళీ తిరిగి నవంబర్ 3వ తేదీ సోమవారం నాడు యథావిధిగా పింఛన్లు అనేవి పంపిణీ చేయడం జరుగుతుందండి. సో 1వ తేదీ 3వ తేదీ నవంబర్ నెలలో పింఛన్లు అనేవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది పంపిణీ చేయడం జరుగుతుంది. సో 1వ తేదీ శనివారం, అదేవిధంగా 2వ తేదీ ఆదివారం ఆ రోజు పంపిణీ చేయరు. 3వ తేదీ సోమవారం యథావిధిగా పంపిణీ చేయడం జరుగుతుంది. సో ఆల్మోస్ట్ 1వ తేదీ ఒక 95% పింఛన్లు అనేవి పంపిణీ చేయడం జరుగుతుందండి గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది. ఎవరైతే 1వ తేదీ పింఛన్లు పంపిణీ చేసినప్పుడు తీసుకోలేదో, సో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మరలా 3వ తేదీ పింఛన్లు అనేవి పంపిణీ చేయడం జరుగుతుంది. ఆ రోజు ఎవరైతే 1వ తేదీ పింఛన్లు పంపిణీ చేసినప్పుడు తీసుకోలేదో వారు మళ్ళీ తీసుకోవచ్చండి. సో అదేవిధంగా కొంతమందికి డబల్ పింఛన్లు అనేవి ఇవ్వబోతున్నారు. వారు ఎవరు అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, ప్రెజెంట్ ఇప్పుడు అక్టోబర్ నెలలో పింఛన్లు ఎవరైతే తీసుకోలేదో పంపిణీ చేసినప్పుడు వారికి మరలా నవంబర్ నెలలో అక్టోబర్ నెల పింఛన్లు, అదేవిధంగా నవంబర్ నెల పింఛను రెండు కలిపి ఇవ్వడం జరుగుతుందండి. ఎగ్జాంపుల్, వాళ్ళు ఒకవేళ సామాజిక భద్రతా పింఛన్ల కింద 4,000 రూపాయలు కనుక పొందుతూ ఉంటే వారికి నవంబర్ నెల 4,000, అదేవిధంగా అక్టోబర్ నెలకు సంబంధించి 4,000 రెండు కలిపి 8,000 రూపాయలు గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది ఇవ్వడం జరుగుతుందండి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ పింఛన్ల పంపిణీ అనేది చేయడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఎవరైతే అర్హత కలిగి ఉంటారో పింఛన్లకి వారందరికీ పింఛన్లను పంపించడం జరుగుతుందండి. నవంబర్ 1వ తేదీ, నవంబర్ 3వ తేదీ అయితే. సో ఓకేనా, మీకు ఒక క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను. నవంబర్ నెలలో పింఛన్లు ఏ విధంగా పంపిణీ చేస్తారు అనే దానిపై అయితే. అదే విధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మెడికల్ వికలాంగుల పింఛన్లకు సంబంధించి ఎవరైతే అపీల్ చేసుకుని ఉన్నారో వారికి నవంబర్ నెలలో పింఛన్లు పంపిణీ చేస్తారా లేదా నిలుపుదల చేస్తారా అనే దానిపై కూడా ఒక క్లారిటీ అయితే రావడం జరిగిందండి. వన్ బై వన్ అయితే నేను మీకు తెలియజేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా చూసుకున్నట్లయితే, ఎవరైతే పింఛన్లకు సంబంధించి అపీల్ చేసుకొని ఉన్నారో సో వారికి సంబంధించి రీసెంట్గా రీఅసెస్మెంట్ నోటీసులు అనేవి అందించడం జరిగిందండి ప్రభుత్వం అయితే. ఆ రీఅసెస్మెంట్ నోటీస్ ఎవరికైతే అంది ఉంటుందో సో వారికి సంబంధించి నవంబర్ నెలలో పింఛన్లు అనేవి రద్దు చేయరండి. యథావిధిగా పింఛన్ అనేవి పంపిణీ చేయడం జరుగుతుంది. ఎవరికైతే రీఅసెస్మెంట్ నోటీస్ అందకుండా పింఛన్ రద్దు నోటీస్ అంది ఉంటుందో సో వారికి మాత్రం నవంబర్ నెలలో పింఛన్ అనేవి రద్దు చేయడం జరుగుతుందండి. వారికి ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ అనేవి పంపిణీ చేయరు. సో ఎవరికైతే రీఅసెస్మెంట్ నోటీస్ అంది ఉంటుందో వారికి మాత్రమే పింఛన్ అనేవి పంపిణీ చేయడం జరుగుతుంది. ఆ రీఅసెస్మెంట్లో తెలుపబడిన హాస్పిటల్, అదేవిధంగా కేటాయించిన తేదీన వెళ్ళి చెకప్లు చేయించుకున్న అనంతరం కొత్త సదరం సర్టిఫికేట్ జారీ అయిన తర్వాత అందులోని పర్సంటేజ్ని బేస్ చేసుకొని పింఛన్ అనేవి పంపించడం జరుగుతుందండి. అప్పటి వరకు యథావిధిగా ఎవరికైతే రీఅసెస్మెంట్ నోటీస్ అంది ఉంటుందో వారికి పింఛన్ అనేవి పంపించడం జరుగుతుందండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అయితే. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే, ఎవరికైతే కొత్త సదరం సర్టిఫికేట్లో 40% కంటే తక్కువ వైకల్యం ఉంటుందో సో వారికి పింఛను రద్దు చేస్తారా లేదా పంపిణీ చేస్తారా అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, ఎవరికైతే కొత్త సదరం సర్టిఫికేట్లో 40% కంటే తక్కువ వచ్చి ఉంటుందో సో వారి యొక్క వయసు అనేది 60 సంవత్సరాలు కనుక నిండి ఉంటే వారికి 4,000 రూపాయల పింఛన్లు సామాజిక భద్రతా పింఛన్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. వారికి పింఛన్ అనేవి రద్దు చేయరు. ఒకవేళ 40% కంటే తక్కువ ఉండి 60 సంవత్సరాల కంటే తక్కువ కనుక ఉండినట్లయితే వారికి పింఛన్ అనేవి రద్దు చేయడం జరుగుతుంది. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా 40% కంటే ఎక్కువ ఉండి 85% కంటే ఎవరికైతే ఎక్కువ ఉంటుందో వైకల్యం కొత్త సదరం సర్టిఫికేట్లో సో వారికి సంబంధించి 15,000 రూపాయల పింఛన్ అనేవి ఇవ్వడం జరుగుతుందండి. సో ఇవన్నీ నవంబర్ నెల నుంచి ప్రారంభం అవుతాయనేది సమాచారం. సో ఓకేనా, మీకు ఒక క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నానండి.
సో పింఛన్లకి సంబంధించి వచ్చిన తాజా సమాచారం అయితే ఇంతేనండి. సో మీకు ఒక క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. అప్పుడు మీరు ముందుగా తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఎన్ వర్క్ చూస్తే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.